బిగ్ బాస్ సీజన్ 8లో 4 రోజుల ఆట ఒక ఎత్తయితే, డే 5 మాత్రమే ఒక ఎత్తు. ఎందుకంటే హౌస్‌లో ఎవరు విలన్లు, ఎవరు ఫెయిర్ అనే దానిపై ఈ రోజు ఎపిసోడ్‌తో ఒక క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్‌కి. అంతలా టార్చర్ చేశారు 'యష్మి' టీమ్. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ సీజన్ 7లో శోభ శెట్టి చేసిన అతి గుర్తుందా? అబ్బో! అదెలా మర్చిపోదాం అనుకుంటున్నారా? ఈ సీజన్ 8 చూస్తే ఖచ్చితంగా మర్చిపోతారు. ఎందుకంటే ఆ ప్లేస్‌ను 100% రీప్లేస్ చేసింది 'యష్మి' గూడా. అసలు ఈ రోజు ఎపిసోడ్‌లో 'యష్మి' ఓవర్ యాక్షన్, సైకోయిజం చూస్తే 'శోభా శెట్టి' చాలా బెటర్ అనిపించక మానదు. అంతగానూ ఈ రోజు ఎపిసోడ్‌లో ఏమైందనుకుంటున్నారా? టాస్క్‌లో గెలిచిందే దొంగ ఆట ఆడితే, ఆ తర్వాత ఓడిపోయిన టీమ్‌కి నరకం చూపించారు 'యష్మి' టీమ్. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ 'యష్మినే'. అసలు ఎపిసోడ్ చూస్తున్నంత సేపు 'యష్మిని' ఆడియన్స్ ఎంత తిట్టుకొని ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు 'బిగ్ బాస్' హౌస్‌లోకి అనవసరంగా వచ్చినంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరో కంటెస్టెంట్ 'సీత' అయితే 'బిగ్ బాస్‌ని' ఉతికారేసింది. 'బిగ్ బాస్' హౌస్‌లో నిన్నటి నుంచి టాస్కులు మొదలైన సంగతి తెలిసిందే. 'నైనికే' 'యష్మి' టీమ్‌కి నిన్న బెట్టిన బాల్ పట్టు, గోల్ కొట్టు గేమ్‌లో 'యష్మి' టీమ్ గెలిచింది. ఇక ఈ రోజు సెకండ్ ఛాలెంజ్‌గా 'లూప్ ది హోల్స్' అనే గేమ్ పెట్టాడు 'బిగ్ బాస్'. ఇందులో భాగంగా అటువైపు ఉన్న రింగ్స్‌ని కంటెస్టెంట్లు చైన్ బ్రేక్ చేయకుండా బాడీ మీదుగా తెచ్చి ఇటువైపు వేయాలి. ఎవరు మొదటగా రింగ్స్ అన్నీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్. ఈ గేమ్‌లో 'నైనిక' టీమ్ అదరగొట్టింది. అయితే తాము ఫుల్ బాడీ నుంచి రింగ్ తీశామని, వాళ్ళు హెడ్ నుంచే తీశారంటూ 'యష్మి' గొడవ పడింది. కానీ సంచాలక్ నిఖిల్ మాత్రం 'నైనిక' టీమ్ స్ట్రాటజీగా ఆడి గెలిచిందంటూ చెప్పాడు. దీంతో సంచాలక్ కూడా గేమ్ ఆడుతున్నాడంటూ నోరు పారేసుకుంది 'యష్మి'. ఇక విన్నర్ ఎవరో తేల్చే మూడో గేమ్ కూడా వెంటనే మొదలుపెట్టాడు 'బిగ్ బాస్'. బ్రిక్స్ బ్యాలెన్సింగ్ అంటూ పెట్టిన ఈ గేమ్ ప్రకారం బజర్ మోగేలోపు ఏ టీమ్ అయితే తమకిచ్చిన స్టాండ్‌పై 5 బ్రిక్స్ నిటారుగా నిలబెడుతుందో వాళ్ళు విన్ అవుతారు. ఈ గేమ్‌లో 'నైనిక' టీమ్ గెలుస్తుందని తెలిసి 'యష్మి' టీమ్‌లో ఉన్న పృథ్వీ వాళ్ళ స్టాండ్‌ను తోసి ఇటుకలు కింద పడేశాడు. ఇదేంటి ఫౌల్ గేమ్ అంటూ 'నైనిక' టీమ్ క్వెశ్చన్ చేసినా నిఖిల్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అదే పని 'నైనిక' టీమ్ కూడా చేసింది. అప్పుడు మాత్రం ఇది ఫౌల్ గేమ్ అంటూ నోరు తెరిచాడు నిఖిల్. ఇలా 2 టీమ్‌లు కాసేపు ఒకరిది ఒకరు తోసుకున్న తర్వాత ఇక నుంచి ఫౌల్ ప్లే లేదు, నిజాయితీగా ఆడండి అంటూ నిఖిల్ అన్నాడు. అయితే అప్పటికి 'యష్మి' టీమ్ 2 బ్రిక్స్ పెట్టేసింది. దీంతో దొంగాట ఆడి ఈ గేమ్‌లో గెలిచింది 'యష్మి' టీమ్. ఇక 2 గేమ్స్ గెలిచినందుకు 'యష్మి' టీమ్‌ను విన్నర్‌గా ప్రకటించాడు 'బిగ్ బాస్'. అంతేకాకుండా గెలిచిన 'యష్మి' వాళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ కేటాయించాడు. ఇక మిగిలిన 2 టీమ్‌లకి జీబ్రా, పికాక్ రూమ్‌లు ఇచ్చాడు. ఇక డ్రాగన్ ఫ్లై రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత 'యష్మి' టీమ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అక్కడున్న చాక్లెట్లు తీసుకొని ఓడిపోయిన టీమ్ సభ్యులకి షేర్ చేయకుండా వాళ్ళ ముందే తింటూ ఓవర్ యాక్షన్ చేశారు. పైగా ఎవరితోనూ చాక్లెట్లు షేర్ చేయకూడదంటూ చీఫ్ 'యష్మి' బోర్డు ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఇక కాసేపటికి ముగ్గురు చీఫ్‌లు 'నైనిక, యష్మి, నిఖిల్‌లను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు 'బిగ్ బాస్'. ఇక్కడ బుర్ర పాడైపోయే ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు 'యష్మి' టీమ్‌కి. 'యష్మి' టీమ్ విన్ అయింది కాబట్టి వాళ్ళ సభ్యులు ఎవరు ఇంటి పనులు చేయాల్సిన పని లేదట. అంతేకాకుండా ఇతర టీమ్‌ల సభ్యులకి ఎవరికైనా ఏ పనైనా చెప్పొచ్చంటూ ఫుల్ పవర్ 'యష్మి'కిచ్చాడు 'బిగ్ బాస్'. దీంతో 'యష్మి'లో సైకో ఒక్క క్షణం బయటకొచ్చేసింది. నిఖిల్ టీమ్‌కి కేవలం కుకింగ్ ఇచ్చి గిన్నెలు తోమడం, ఇల్లు, గార్డెన్, రూమ్స్, బాత్రూమ్ క్లీన్ చేయడం ఇలా మొత్తం పనులన్నీ 'నైనిక' టీమ్‌కి ఇచ్చేసింది 'యష్మి'. అంటే 14 మంది సభ్యులు చేసే పనులన్నీ 'నైనిక' టీమ్‌లో ఉన్న ఐదుగురికి ఇచ్చిందన్నమాట. ఇవ్వడం ఒక ఎత్తయితే ఈ పనులన్నీ ఇచ్చి 'నైనిక' పక్కకెళ్ళి కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అంటూ వెటకారం చేసింది 'యష్మి'. ఇక కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత 'యష్మి' తన టీమ్ సభ్యులకి జరిగింది చెప్పిన తర్వాత అసలు శాడిజం మొదలైంది. 'యష్మి' అనుకుంటే వాళ్ళ టీమ్‌లో సభ్యులందరూ ఏమాత్రం తగ్గకుండా సైకోలా బిహేవ్ చేశారు. కిచెన్‌లోకి వెళ్లి డ్రింక్స్ తాగడానికి గ్లాసులన్నీ తీసి సగం తాగేసి క్లీన్ చేసుకోండంటూ అక్కడే పడేశారు. ఇక సైలెంట్‌గా కనిపించిన ప్రేరణ కూడా తనలో శాడిజం బయటపెట్టింది. చెత్తబుట్టలో ఉన్న చెత్త కూడా కిచెన్ పైన పెట్టి సైలెంట్‌గా పక్కకు వెళ్ళిపోయింది. ఇది చూసి 'యష్మి' సహా టీమ్ మొత్తం వెటకారంగా నవ్వుకుంటూ గార్డెన్‌లోకి వెళ్లారు. ఇదంతా చూసి 'నైనిక' చెప్పిన ఓ డైలాగ్ మాత్రం కరెక్ట్‌గా 'యష్మి'కి సరిపోతుంది. ఎందుకంటే గెలవకపోయినా సరే 'యష్మి'ని చీప్‌గా చేశాం కదా! నాకు సిగ్గుండాలంటూ తనను తానే తిట్టుకుంది 'నైనిక'. ఇక 'యష్మి' టీమ్ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసి విష్ణుప్రియకి బాగా మండింది. అసలు ఇదెక్కడి న్యాయం? 10 మంది చేసే పనంతా మమ్మల్ని చేయండి అంటూ ఆర్డర్‌లు వేయడమేంటి? బిగ్ బాస్‌కి వచ్చింది పనులు చేయడానికా అంటూ విష్ణు కాసేపు తిట్టుకుంది. ఏదో టైటిల్ గెలిచేద్దామని ఫైర్‌తో లోపలికి వచ్చాను. వీళ్ళ వల్ల ఫైర్ అంతా పోయింది. నేనైతే ఒక్క పని కూడా చేయను. నాగార్జున సార్ అడిగితే చెప్తా. నేనేదో పర్సనల్ డెవలప్‌మెంట్ అనుకుని హౌస్‌లోకి వచ్చా కానీ ఇలా క్లీనింగ్ డెవలప్‌మెంట్ అవుతుందని అనుకోలేదు. బిగ్ బాస్‌కి రావడం రాంగ్ డెసిషన్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది విష్ణుప్రియ. ఇక 'నైనిక' టీమ్ సభ్యుల్లో కొంతమంది అన్నం తింటుంటే కిచెన్‌లోకి వెళ్లి పెంట పెంట చేశారు 'యష్మి' టీమ్. ఎలాంటి పని చేయక్కర్లేదని బిగ్ బాస్ వాళ్ళకి చెప్పినా కూడా కావాలని కిచెన్‌లోకి వెళ్లి ఆమ్లెట్ వేసుకుంటూ రెచ్చగొట్టాడు అభయ్. మీరు ఏ పని చేయకూడదు కదా! ఎందుకు కిచెన్‌లో చేస్తున్నారు? అలా అయితే గిన్నెలు కూడా తోమి మాకు హెల్ప్ చేయండి అంటూ కరెక్ట్ పాయింట్ అడిగింది సీత. కానీ దీనికి సీతపై గొడవ మొదలుపెట్టాడు అభయ్. మేమెందుకు తోమాలి? మీరే తోమాలి. అదే బిగ్ బాస్ చెప్పిందంటూ అడ్డదిడ్డంగా వాగుతూ వినే ఓపిక ఉండాలి. సొల్లు మాటలు మాట్లాడకు అంటూ అభయ్ రెచ్చిపోయాడు.
దీనికి సీత కూడా అంతే గట్టిగా జవాబిచ్చింది. గిన్నెలు తోమడం మా పనే కానీ, కావాలని ఇలా గిన్నెలు సింక్‌లో పడేసి, చెత్తబుట్టలో చెత్త తీసి బయట వేసి, క్లీన్ చేయమనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సీత అంది. మీ ఇంట్లో మేము ఏమైనా పని మనుషులమా అంటూ సీత అడిగితే, నా ఇంట్లో ఎవడు పని చేయడం లేదు. ఇది బిగ్ బాస్ చెప్పిందంటూ అభయ్ అరిచాడు. దీనికి సీత కోపం, ఏడుపు రెండూ వచ్చేశాయి. దీంతో తినే అన్నం కూడా పక్కన పెట్టేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఏ పని చేయను. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నేను. బొంగులోది తొక్కలో బిగ్ బాస్. వాళ్ళు గిన్నెలు పడేస్తే నేను కడుక్కుంటూ ఉండాలా? గిన్నెలు తోమడానికే నేను బిగ్ బాస్‌కొచ్చానా? ఇక నేను గేమ్ ఎప్పుడు ఆడాలంటూ సీత ఏడ్చేసింది. మరోవైపు యష్మి మాత్రం కనీసం ఎమోషన్స్ లేకుండా వాళ్ళ టీమ్ సభ్యులని ఇంకా రెచ్చగొట్టింది. నా ఇష్టం నేను ఇలానే చేస్తా. నేను ఆడి గెలుచుకున్నానని చెప్పండి. ఎవరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంటూ యష్మి అంది. ఇక యష్మి టీమ్ సభ్యులు కూడా అంతే శాడిజం చూపించారు. పాపం ఆదిత్య పడుకుందామని రెడీ అయితే అక్కడికి వెళ్లి తుప్పాస్ మీటింగ్ పెట్టారు యష్మి టీమ్ సభ్యులు. అయినా సరే చాలా ఓపికగా వాళ్ళ మాటలు విన్న ఆదిత్య సరే నేను పడుకుంటానంటూ చెప్పేసరికి పృథ్వీ కావాలని డైలాగులు వేశాడు. నేను మాట్లాడుతున్నా కదన్నా! మధ్యలో అలా వెళ్ళిపోతే అది ఘోరమేనా మీరు చెప్పండంటూ ఆదిత్యతో అన్నాడు. పాపం దీనికి కూడా సైలెంట్‌గా ఉన్న ఆదిత్య సరే చెప్పు అంటూ పృథ్వీతో అన్నాడు. కానీ మాట్లాడడానికి మ్యాటర్ ఏం లేకపోయినా కావాలని ఆదిత్య నిద్ర చెడగొట్టడానికే అక్కడ ఉండి మాట్లాడాడు పృథ్వీ. ఇక దీన్ని కూడా నిఖిల్, యష్మి, అభయ్ పక్కకెళ్ళి కామెడీ చేసుకున్నారు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో యష్మి నాయకత్వంలో వాళ్ళ టీమ్ సభ్యులంతా నిజంగా నరకం చూపించారు నయనక టీమ్‌కి. మరి దీన్ని నాగార్జున సార్ ఏమైనా ప్రశ్నిస్తారో, లేక ఇది పనిష్మెంట్ అంటూ వింతగా వాదిస్తారో చూడాలి. ఇది లేటెస్ట్ ఎపిసోడ్ సంగతి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.